కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దాయంకన్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. గురువారం 46వ డివిజన్ కలరా హాస్పిటల్ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దాయంకన్ పర్యటించారు. 46వ డివిజన్ అధ్యక్షులు పోతినేడి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దాయంకన్ మాట్లాడుతూ గుర్రంకొండ మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ నేతృత్వంలో ఈ ప్రాంతంలో టీడీపీ బలోపేతంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని, పెన్షన్లు అందుకుంటున్న వృద్ధులు తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వగలిగితే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 4,000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ రాష్ట్రంలో మరో 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం అబ్జర్వర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, గ్రంథాలయాల చైర్మన్ ఎంఎస్ బేగ్, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, టీడీపీ నాయకులు గుర్రంకొండ, నాగోతి రామారావు, సుఖాస్ కిరణ్ కుమార్, ధనాల శ్రీను, పీతల హరి, శ్రీను నాయక్, నందకుమారి, ధనేకుల సుబ్బారావు, కామాదేవరాజ్, నమ్మి భాను, బెవర సాయి సుధాకర్ తదితర ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ పెట్టండి. చెప్పాలి కదమ్మా, మీరు ఇల్లు శాంక్షన్ చేయించాలి కదా. కర్మలా గారు కూడా 1-10 సార్లు తిరిగారు. ఒక వారం 10 రోజుల్లో 10 వచ్చారమ్మా. నేను కలకత్తా దగ్గర అయితే ఎప్పుడు నుంచి చెప్తున్నాను నాకు. డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి గుర్రం కొండ గారు, మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటి తెలుగుదేశానికి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ. ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్ గానే ఒక్కళ్ళు కూడా నెగిటివ్ గా చెప్పట్లేదు. మరి ఈ కార్యక్రమానికి మైనారిటీ నాయకులు అయినటువంటి బేగ్ గారు కూడా దీంట్లో హాజరయ్యారు. మరి ఏదైతే ఈ డివిజన్ లో ఈ రోజు 30 ఇళ్ళకెళ్ళి ఒక్కో డివిజన్ కి ప్రతిరోజు 30 ఇంటికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి వైపు రండి, మా ఇంటి వైపు రండి అని పేదవాళ్ళు ముఖ్యంగా పిలుస్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం మీద అందరికి కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్ళకి పథకాలు అందే విధంగా ఇక్కడ మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. నేను చూసేప్పుడు ఆదరణ, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంతో గౌరవంగా వీళ్ళని పలకరించి పేరున పలకరిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని పలకరిస్తున్నారు, వాళ్ళు వీళ్ళని పలకరిస్తున్నారు. ప్రజలతో మమేకం అవ్వాలి. ఎప్పుడు పదవులు కాదు మనకు ముఖ్యం. మనం ప్రజాసేవలో ఉన్నప్పుడు పదవులు వస్తాయి పోతాయి. ఎప్పుడూ కూడా
ప్రజలతో మమేకమైన వాడు ఎప్పటికీ నాయకుడిగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నేర్పేది అదే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి స్కూల్ ఏంటంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండాలనే ఒక స్కూల్. కాబట్టి వాళ్ళు ఈ డివిజన్ లో వస్తే చాలా మద్దతు చేస్తారు. అందరు ప్రతి ఒక్కరూ వీళ్ళని పలకరించే ఈ కార్యక్రమం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా, ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేరు, అందరూ నాయకులే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య జై కార్యకర్త జై కార్యకర్త అంటున్నాడు. అంటే ప్రతి కార్యకర్త కూడా నాయకుడి కిందే లెక్క. నేనే నాయకుడిని కాదు, అందరూ నాయకులే. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే వాళ్ళ బేగ్గారు గారు దాంట్లో రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. అలాగా ప్రతి ఒక్కరిని కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్ తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్రజల ముందు పెట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో పదవి ఉన్నా లేకపోయినా నాకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కంచుకోట అనే ఒక దీంట్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తాను. శత్రువు మీద 10 అడుగులు ఎదురుకి వెళ్తాను. అవసరమైతే మా పార్టీ వాళ్ళకి దగ్గర అయితే 10 అడుగులు వెనక్కి వెళ్ళినా సరే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తానని తెలియజేస్తాను. విజయాలను గడప గడపకు తెలియజేసుకుంటూ ఈ రోజు 46వ డివిజన్ లో ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రధానంగా విఎంసి కాలనీలో 48 సంవత్సరాల నుంచి వీళ్ళు నివాసం ఉంటున్నారు. పారిశుద్ధ్య పనివారు. వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని కోరడం అయినది. వారి అప్లికేషన్లు కూడా ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. మరి అన్నగారు బుద్ధ వెంకన్న గారి నాయకత్వంలో ఒక వారం రోజుల్లో వీరందరినీ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి వీరికి శాశ్వత నివాసం మరియు రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రతి ఇంటికి కలిగించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.